మీ వర్షన్ నేను ఖచ్చితంగా చూపిస్తాను. అందుకే నేను ట్రై చేసింది కూడా అందుకే. మీ వర్షన్ వినకుండా నేను ముందుకు వెళ్ళలేను కాబట్టి మీ వర్షన్ ఏది చెప్పినా నేను చూపిస్తాదండి. నేను మీ మీద ఫ్రస్ట్రేషన్ అవ్వట్లేదు. యాక్చువల్లీ ఏమవుతుందంటే నేను వెక్స్ అయిపోయినా, నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఆ క్వశ్చన్స్ అంటే మీదని కాదు, అంటే నేను నా అగ్రెషన్ బాధ నేను ఎలా చెప్పాలి. నాతో సెక్షువల్ అసాల్ట్ అయింది, నేను బేర్ చేశానంత బేర్ చేసి కొంచెం ధైర్యం తెచ్చుకొని కంప్లైంట్ పెట్టాక కూడా నేను దేనికి భయపడ్డానో అతను అదే చేస్తున్నాడు. అతను ఏం లేదు, ఇవన్నీ ఇప్పటికీ ఆపేస్తాడు నేను అతని దగ్గరికి వెళ్ళిపోతే. నిజంగా చెప్తున్నాను, నేను చేయను, నేను వెళ్ళను, నాకు అతను వద్దు. వద్దు అనే రైట్ మీకు ఉంది, వద్దు అనే రైట్ మీకు ఉంది, మీరు అనొచ్చు. అదే ప్రాబ్లం ఇక్కడ. అండ్ నేను ఎఫ్ఐఆర్ పెట్టి నేను ఏదో ఫైట్ చేసుకుంటున్నాను. అతను ఏదైతే ఎలిగేషన్ హనీ ట్రాప్ వేసి సిపి ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టాను అన్నాడో ఆ ఎఫ్ఐఆర్ అడగండి. ఓకే, ఎక్కడ కేసు భీమ్లీలో రిజిస్టర్ అయింది అంటున్నాడు, ఒకసారి ఇంకెక్కడో అయింది అంటున్నాడు, ఏదో ఒక ప్రూఫ్ అడగండి. ఎఫ్ఐఆర్ నేను ఫస్ట్ చేశాను, ఫస్ట్ పాయింట్ మీకు చెప్తున్నాను. 2 ఎఫ్ఐఆర్స్ ఉంటాయి, మ్యామ్ ని కూడా థ్రెటన్ చేశారు. ఇతను ఎక్కడికి వెళ్ళి ఏం వేసుకున్నా అది కౌంటర్ ఎఫ్ఐఆర్ కదండి, కాదా? అతను ఏం చేయలేదండి, అతను మీరు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు వేశారు? మీరు ఫస్ట్ కంప్లైంట్ ఎప్పుడు చేశారు? మీరు ఫస్ట్ కంప్లైంట్ ఎప్పుడు చేశారు? సెప్టెంబర్ 11th. పోలీస్ స్టేషన్ వైజ్ ఏ రకంగా అతను ఏమి ప్రూఫ్ చేసుకోలేడు కాబట్టి ఈ డిఫేమ్ చేసేస్తే ఆల్రెడీ దొంగతనం మచ్చుతో ఉంది కాబట్టి డిఫేమ్ చేస్తే అందరూ మళ్ళీ నమ్మేస్తారు, దీనికి బతికే ఉండదు, మళ్ళీ కుక్కలా నా దగ్గరికి వస్తుంది, కుక్కలా నా దగ్గరికి వస్తుంది అని చెప్పి టెన్షన్ తో బెదిరించడానికి ఫస్ట్ మీడియాకి అప్రోచ్ అవ్వక ముందు రోజే నాకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను ఇలా చేస్తాను మర్యాద. నేను నువ్వేం చేసుకుంటావో చేసుకో, నా పరువు తీస్తావో, నన్ను ప్రాస్టిట్యూట్ అని చెప్పేస్తావో, నన్ను ఏం అనుకుంటావు, నేను ఎంత పగడ్బందీ ప్లాన్ తో వచ్చానంటే నువ్వు దేనికి ఫైట్ చేసుకోలేవు అని చెప్పారు. చూడండి, నాకు ఎవరిని నమ్మించాలని లేదు, నా హస్బెండ్ నన్ను నమ్మితే చాలు. నా హస్బెండ్ నన్ను నమ్మితే చాలు, నేను ఎవరిని ఏ హనీ ట్రాప్ చేయలేదు. అండ్ నేను చెప్తున్నాను, మాక్సిమం ఐ ట్రై రాజేష్ సార్ తోనే వచ్చి కూర్చొని మీ బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను వస్తాను. ఓకే, అవును, రాజేష్ ని కూడా మాట్లాడారు కాబట్టి మీరు రాజేష్ కూడా తీసుకొస్తే చాలా విషయాలు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. నా లైఫ్ కి ఇప్పుడు ఇంత పెద్ద డ్యామేజ్ జరగడానికి రీజన్ అతని ఏదో వాగడం, వీడేదో వాగడం వల్ల జరిగింది. ఓకే, ఇందాక మీరు ఒక 10 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ గురించి చెప్తూ ఆపారు, ఒకసారి దాని గురించి క్లారిటీ చేస్తారా? కంప్లైంట్ నేను ఆగస్ట్ లో చేశానండి. సెప్టెంబర్ 1st నాకు డిఐజీ నుంచి సెక్షువల్ అసాల్ట్ ది వచ్చింది. బికాస్ నా ప్రూఫ్స్ అని వెరిఫై చేసుకుని ఇస్తారు కదా వాళ్ళు, ఊరికి చెప్పారు కదా. అండ్ అసాల్ట్ జూలై 12th అయింది, నాదే రిపోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ఇప్పటికి ఆ అమ్మాయికి చచ్చిపోయే వరకు కూడా ఒక ట్రామా అన్నది అయితే గుర్తుంటది. ప్రతిసారి నేను మాట్లాడుతుంటే నాకు అది రికర్ అవుతుంది, మీకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు నాతో జరిగిన పెయిన్ ఇది, నేను అసలు మూసుకొని నాతో పోనీలే నా కర్మకి ఇలా జరిగింది అని నేను సఫర్ అవుతున్నాను. ఇప్పుడు ఫైట్ చేసేది కూడా లీగలీ చేద్దాం అనుకున్నాను. ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ మీడియాలోకి ఇలా నాతో అయిందని వచ్చేస్తే ఎంత అటెన్షన్ వస్తుందండి, మీరే ఎంత సింపతి వస్తుంది. నేను అసలు నాకు అర్థం కాదు, రివర్స్ లో నాతో అంతా చేసి నేను ఇలా అయిపోయాను, నేను చచ్చిపోతాను అంటే అర్థం అవ్వదు. సరే, అతను ఏదో ఓకే మీడియా అంటే వచ్చారు, కంప్లైంట్ ఏదో ఇచ్చాను అని చెప్పి ఒక లెటర్ తో వచ్చేసారు, అతను ఇచ్చిన ఇనఫ్ ప్రూఫ్స్. మీ అందరూ కూడా ఎలా పబ్లిష్ చేస్తారండి? నేను కేసు పెట్టిందే అలాంటి వీడియోస్ అతని దగ్గర ఉన్నాయని. ఏదో కిస్ వీడియో ఇచ్చేసి వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మా పర్సనల్ కదా ఫైట్ ఏదైతే ఉందో. అసలు అతను దేనికి మీడియాలోకి వచ్చాడు? ఆబ్వియస్లీ అమ్మాయి కదా, ఇలాంటివన్నీ బయట పెట్టేస్తే తనకి లాస్ అవుతుంది, భయపడిపోతే కేసు వెనక్కి తీసుకుంటే. ఇప్పుడు ఎంత జరిగాక భయం దేనికి? నిండా మునిగితే చలి ఉండదు కదా. ఇప్పుడు దేనికి భయం? ఇప్పుడు అతను కేసుంటే అతను చుట్టుకుంటారు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ లో దేనికి భయపడి కేసులు పెట్టానో, సెక్షువల్ హెరాస్మెంట్ ఒక కేసు అయితే మిగతావన్నీ ఇన్వాల్వ్ ఉన్నాయి కదా. నువ్వు పిచ్చి కుక్క, నువ్వు అదే చేసావు కదా. ఇప్పుడు ఎవరు హూ విల్ సేవ్ హిమ్? నేను డబ్బుల కోసం అతనితో ఉన్నాను అనుకోండి, అతను కూడా ఈ అమ్మాయి అందంగా ఉందని ఉన్నాడు అనుకుందాం. ఓకే, ఈ బ్లాక్ మెయిల్ అది ఇది అన్ని పక్కన పెట్టండి, అతని స్టోరీ నా స్టోరీ అన్ని పక్కన పెట్టి నేను అతనికి అంటే లైక్ బిజినెస్ వి విల్ టాక్ పాయింట్ టు పాయింట్.
అతను నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయని ఫైనాన్షియల్లీ అతను నాకు హెల్ప్ చేశారు. అతనికి నా ఫిజికలీ అమ్మాయి కావాలి ఇష్టం కాబట్టి అతను నాకు డబ్బులు హెల్ప్ చేశారు. ఇట్స్ డన్. నో అతను ఇది కదా, ఈ ఎక్స్చేంజ్ అయింది కదా, అయిపోయిన తర్వాత బాబు నాకంటూ నా లైఫ్ నన్ను వదిలే అని చెప్తే అక్కడికి వదిలేయాలి. అలా వదలకుండా హింసించాడు. ఎంత హింసించాడు అంటే మ్యామ్ ఏంటంటే ఇచ్చినవన్నీ ఇచ్చేసారు. ఇది ఎక్కడ అన్యాయం అండి? సో నీకు కావాల్సింది అతను మీ దగ్గర నుంచి ఏదైతే కోరుకున్నాడో అతను పొందాడు. అతను మీకు హెల్ప్ చేశాడు కాబట్టి డన్, జరిగింది ఏదో జరిగింది, ఇక్కడతో వదిలేద్దాం, ఎవరు బతుకు వాళ్ళు బతుకుదామని మీరు అంటారు, రైట్? నేను కాదు, అక్కడ అంటే జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. అతను ఎలాగో నన్ను వదలడు. 20 years అయినా 30 years అయినా సరే హీ విల్ నాట్ లీవ్ మీ. టోల్డ్ ఇట్. లైఫ్ లాంగ్ చచ్చే వరకు నా హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చేసి నా అతనితో ఉండాలంట. నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. అంటే ఇక్కడ హనీ ట్రాప్, చీటరో, ఇది చీటరు, ఆడు చీటరు, వాట్ ఈస్ దిస్? దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. అతనికి ఏది కావాలో అతను తీసుకున్నారు, నాకేది కావాలో నేను తీసుకున్నాను అనుకుందాం. డన్ కదా. ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. అది కూడా అవ్వలేదు. ఇక్కడ నాకు ఫిజికల్ డ్యామేజ్ అయింది, మెంటల్ ట్రామా అయింది, హెరాస్డ్ మీ. అది ఎవ్వరికి అక్కర్లేదు. ఈ అమ్మాయి అంత డబ్బులు తీసుకుంది, ఈ అమ్మాయి అంత డబ్బులు తీసి ఎక్కడున్నాయండి బాబు డబ్బులు? 40-30 తులాలు ఇచ్చాడంటే ఆ ముష్టి మనిషి ప్రతి దానికి ఫోటోలు తీసుకొని ఆ డేట్ తో ఈ డేట్ తో ఇంత ప్రిపరేషన్ లో ఉంటాడు. అంతంత డబ్బులు ఇస్తా అంత ప్రిపరేషన్ తో ఉండరా? ఏదైనా సరే మీడియాలోకి వచ్చి అమ్మాయి నన్ను ఎవరో ఏదో చెప్పుకుంటారు, ఏదో ప్లాన్ చేసుకొని అమ్మాయిని డిఫేమ్ చేద్దాం, అదే 2 రోజులు భరించలేక అయితే చచ్చిపోద్ది లేదా బతిమాలుకొని నీ దగ్గరకు వస్తుందని ఎవరో చెప్పుకుంటారు. విచ్ విల్ నెవర్ హ్యాపెన్. ఎంతకి దిగజారిపోతాడో ఆ బాత్రూమ్ వీడియోలు కూడా రిలీజ్ చేసుకుంటాడు. వాట్ ఎవర్ హీ డు చేసుకోమని. అతను నిద్ర మాత్రలు మింగాడా మీకోసం ఎప్పుడైనా? అతను నిద్ర మాత్రలు మింగాడా మీకోసం? ఏంటండి? అతను నిద్ర మాత్రలు మింగాడు ఎప్పుడైనా? నిద్ర మాత్రం మింగాడు, డ్రగ్స్ తీసుకున్నాడు. నేను అతను July 12th నుంచి నేను అతన్ని కలవలేదు, మాట్లాడలేదండి. బ్లాక్ అయితే నేను చేయలేదండి. నేను లాస్ట్ కాల్ తిట్టాను, గుర్తుందా? అతను చెప్తున్నాడు. ఆ తిట్టే ముందు కూడా నేను వెక్టస్ అయిపోయాను ఫుల్ గా. కేసు పెట్టాక కూడా హీస్ హెరాసింగ్ మీ లైక్ హెల్. సో నీకు ఏం బుర్ర పనిచేయదా? ఒక అమ్మాయి వద్దు అంటే ఎంత హెరాస్ చేస్తాడండి? దేనికి హెరాస్ చేస్తాడు? వచ్చి అని చెప్పి. అసలు అదేం లాజిక్? ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని అనుభవించాలని ఎవరికి అనిపిస్తుందండి? సో అదేం పైశాచిక ఆనందం? కేసు పెట్టాక కూడా కేసు లేదు, బొక్క లేదు, నా దగ్గరికి రా అంటాడు. అదొక సైకో పర్వర్ట్ అతను. నేను ఇంకా దాని తర్వాత కేసు పెట్టిన తర్వాత నన్ను ఇంకా రమ్మంటే నేను ఫ్రస్ట్రేషన్ ఆపలేక ఫుల్ తిట్టేసిన తర్వాత కూడా కావాలనే అతను నన్ను ముందు ఎన్ని తిట్టాడో అవేం ఉండవు. అవేం మీకు రికార్డ్ చేసి వినిపించడు, ఏం చేయడు. మీ దగ్గర ఉన్నాయా రికార్డింగ్స్? అవన్నీ పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేశాను. ఇవ్వాలనుకోవట్లేదు. ఓకే సౌమ్య గారు, నేను ఒక 2 క్వశ్చన్స్ అడగను. కేసు పెట్టాను, దాని తర్వాత తిట్టాను. అవి అతను అందులో కూడా రికార్డింగ్స్ వింటే నా పెయిన్, నా బాధే ఉంటాను అందులో. నా బాడీ పోయింది, నేను ఇలా అయిపోయాను, నా జీవితం పోయింది, వై యూర్ డూయింగ్ దిస్ అనే ఉంటది అందులో. ఇంకేం ఉండదు. అతను ఎప్పుడైతే నన్ను తిట్టి ఇవన్నీ మాట్లాడాడో దానికి నేను ఫ్రస్ట్రేట్ అయి తిట్టాను. దానికి అతను మీడియాలో లీక్ చేశారు. నాకు అసలు ఇతను చేసింది, నాకు నిజంగా చెప్తాను, ఈ మీడియాలో వచ్చి చేసింది అసలు నాకు డ్యామేజే కాదండి. ఫిజికల్లీ ఎంత నేను అనుభవించాను, ఎంత ట్రామటైజ్ అయిపోయానో యూ గైస్ డోంట్ నో. ఇతను ఎంత చేసి ఇప్పుడు ఆ లిప్ లాక్ సీన్ ఏదో అతను బయటకు వదిలేశాడు కదా, అది యాక్చువల్లీ నిజంగా డెమో షూట్ ది. ఓకే, నా ఫోన్ లో ఆ బ్లాక్ మెయిల్ చేస్తే నా ఫోన్ లో తీసి బ్లాక్ మెయిల్ చేస్తాను. అతని ఫోన్ లో నాకు గుర్తు కూడా లేదు. అది మీ ఫోన్ లో తీసిందా? మీ ఫోన్ లో తీసిందా? అతని ఫోన్ లో తీసిందండి. అది అతను ఏదైతే మాట్లాడుతున్నాడో నేను చెప్తున్నాను కదా, పోలీస్ స్టేషన్ లో చూసుకోమనండి ప్లీజ్. కాదు, ఆ లిప్ లాక్ సీన్ డెమో సీన్ ఏంటి? దేనికి డెమో? నేను ఒక్కటే చెప్తున్నాను మీకు, నాకు ఇంక ఓపిక చచ్చిపోయింది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను నేను హనీ ట్రాప్ చేశాను ఏదున్నా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చూపించమనండి. అతను కంప్లైంట్ చేశాడు కదా, అది చూపించమనండి. లీగల్లీ నేను ఎఫ్ఐఆర్ అవ్వలేదు, ఒక కంప్లైంట్ కాపీ చూపిస్తున్నాడు. ఓకే, నేను అడుగుతాను తనని. అది కాదు, ఆ లిప్ లాక్ సీన్ దేనికి డెమో? నాట్ ఎట్ ఆల్ హనీ ట్రాప్
కేస్. ఆ లిప్ లాక్ సీన్ దేనికి డెమో సౌమ్య గారు? మీరు నా బాధ వినరా? మీకు క్వశ్చన్స్ అడగాల? చెప్పండి. అది అయిపోయింది, అతను తిట్టేసాము, అయిపోయింది. నేనేదో మ్యామ్ దగ్గర కనపర్తి వెళ్ళాను, అక్కడ కూడా డెత్ థ్రెట్స్ ఇచ్చారు. వాళ్ళ వైఫ్ సెటిల్మెంట్ అడిగారు, కేసు వెనక్కి తీసుకొని సౌమ్య నాకు ఇచ్చే మా ఆయనకి ఇచ్చి పెళ్లి చేసుకుంటా అంటుంది. దేనికి అసలు? ఆవిడకి ఏంటో, నాకు ఆవిడకి అంత ఇంట్రెస్ట్ ఏంటో నన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేయడంలో నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి మా అబ్బాయితో ఉండనే చెప్తారు. బలరామ్ కి డివోర్స్ ఇమ్మన్నారు ఫస్ట్, మా మ్యామ్ తో సెటిల్మెంట్. అది డివోర్స్ ఇప్పించి ఆ అమ్మాయిని తెచ్చి పెట్టాయి. లేదు అంటే ఆన్ని లారీతో చంపించేస్తాం. దట్ ఈస్ ద డెత్ థ్రెట్ దే ఆర్ గివింగ్ టు అస్. అందుకే కేసు పెట్టాల్సి వచ్చింది. ఓకే ఓకే, దిస్ ఈస్ ఫ్యాక్ట్, దిస్ ఈస్ ట్రూ. ఒకవేళ ఏమి ట్రూత్ కాకపోతే నా ఎఫ్ఐఆర్ ఎవరు రిజిస్టర్ చేయరు. ఈ అమ్మాయి డబ్బులు దొబ్బేసి ఈ అమ్మాయి కేసులు పెడుతుందని అంటారు కదా పోలీసులు. అయినా స్టూపిడా? వెరిఫై చేసుకున్నా నా ఎఫ్ఐఆర్ తీసుకుంటారా? కొంచెం డబ్బులు ఉన్నాయి, సంహావ్ అది హోల్డ్ చేసి మేనేజ్ చేసి మీడియాలోకి వచ్చి ఇదంతా చేస్తున్నాడు. లెట్ హిమ్ డూ, నాకేం పర్లేదు. రోహిత్ గారు, నేనైతే ఒక చిన్న పనిలో ఉన్నా, నిజంగా చెప్తున్నాను. సౌమ్య గారు, నేను 4 క్వశ్చన్లు అడుగుతాను. నేను 4 క్వశ్చన్లు అడుగుతాను. సౌమ్య గారు, నేను 4 క్వశ్చన్లు అడుగుతాను. ఓకే, మీరు ఎలాగో తర్వాత వస్తానన్నారు కాబట్టి సౌమ్య గారు తీసుకొని మీడియాలోకి వస్తాను. ఓకే సౌమ్య గారు, నేను 4 క్వశ్చన్స్ అడుగుతాను. ఓన్లీ 4 క్వశ్చన్స్, ఓన్లీ 4 క్వశ్చన్స్. సౌమ్య గారు, నేను 4 క్వశ్చన్స్ అడిగి ఇప్పటి వరకు మీరు చెప్పిందే విన్నాను. నేను మీరు చెప్తాను అని అన్నారు కాబట్టి నేను మీరు చెప్పిందే విన్నాను. సౌమ్య గారు, నేను 4 క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, ఒకటి, లిప్ లాక్ సీన్ దేనికి డెమో? నేను చాలా ఎస్ఏ ఆన్సర్స్ ఏమి ఇవ్వను. అతని అగ్రిమెంట్ ఏ మూవీకి అయితే చేశారో, వర్కింగ్ టైటిల్ వాజ్ హనీ ట్రాప్. దానికి ఏంటంటే నార్మలీ చిన్న కెమెరా, అతను ఫస్ట్ టైం యాక్టింగ్ చేస్తున్నారు. కెమెరా అది యాక్చువల్లీ నేను బఫూన్, ఇక్కడ కెమెరా అది పెట్టి ప్రాక్టీస్ చేద్దాం, ఒక సాంగ్ అది వినిపించారు. నేనేంటంటే రియల్లీ దిస్ హ్యాపెన్స్. మీరు నిజంగానే వేరే, అంటే నేను చెప్పింది అబద్ధం అనిపిస్తే వేరే ఫ్రెండ్ సినిమాలో ఉన్న వాళ్ళని అడగండి. వర్కింగ్ టైటిల్ అది ఉన్నప్పుడు 2-3 days కూర్చొని చిన్న క్యామ్ అది పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తారు సరదాగా. ఆ ప్రాక్టీస్ లో మీరిద్దరే ఉన్నారా, ఇంకా క్రూ అంతా ఉన్నారా? ఒక్క నిమిషం. అతని క్రూ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆ ప్రూఫ్ కి ఇప్పుడు వాళ్ళు వస్తారో లేరో నాకు తెలీదు. సో ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఎనీ వన్. థింగ్ ఏంటంటే ఆ వీడియో వరకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ సాంగ్ లో ఏంటంటే వాళ్ళిద్దరూ చాలా కోజీగా ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా బిహేవ్ చేస్తారో అలా చేస్తారు, మంచిగా ఉంటారు. ఆ షార్ట్ ఏంటంటే నేను హస్బెండ్ తో టైం స్పెండ్ చేసి రికార్డ్ చేయాలి. అది ఇంకేవేవో ఉంటాయి. ఎప్పుడు అది, ఏ డేట్ అది, ఏ మంత్ లో? నాకు డేట్ అది గుర్తులేదు. బట్ అలా కాదు, మీరిద్దరూ కలిసింది వేరు. మిమ్మల్ని తన బ్లాక్ మెయిల్ చేసి సెక్సువల్ అసాల్ట్ చేశాడు. బిజినెస్ గురించి మాట్లాడాడు. సినిమా స్క్రిప్ట్ కానీ టైటిల్ కానీ స్క్రిప్ట్ వర్క్ ఇదంతా జరగలేదు. మరి లిప్ లాక్ సీన్ సడన్ గా ఎందుకు వచ్చింది? ఏంటండి? మీరిద్దరూ ఒక సినిమాకి స్క్రిప్ట్ దగ్గర నుంచి స్టోరీ వర్క్ ఇదేం జరగకుండా డైరెక్ట్ లిప్ లాక్ సీన్ ఎందుకు వచ్చింది? స్క్రిప్ట్ వర్క్ అదంతా జరగకుండా డైరెక్ట్ అసలు కిస్ సీన్ ఎలా వస్తుంది? హీఈస్ ఆస్కింగ్ దట్. నేను ఒక పేపర్ లో అతను ఎలా రాసుకున్నాడో అలా ఎగ్జాక్ట్ గా మొత్తం సీక్వెన్స్ అంతా రాసి మీకు ఇచ్చేస్తాను. ఓకేనా? నాకు ఇంకా లేదు, ప్లీజ్ చెప్తున్నాను. రెండు ఓకే, దాన్ని నేను ఎలాబరేట్ చేయాలనుకోవట్లేదు, మీరు ఇబ్బంది పడితే. ఓకే, రెండు, అతను ఇచ్చిన చైన్ ఇంకా మీ దగ్గర ఉంచుకున్నారా? ఏంటండి? అతను చైన్ ఇచ్చాడు కదా, బిల్ మీ దగ్గర ఉంది అన్నారు కదా, ఆ చైన్ ఇంకా మీ దగ్గర ఉందా? బిల్స్ నా దగ్గర ఉన్నాయి. గోల్డ్ ఏవైతే అగ్రిమెంట్ తో సహా ఇచ్చారో, అంటే అగ్రిమెంట్ నేను సైన్ చేసినప్పుడు గోల్డ్, దాని తర్వాత ఫ్లాట్ కి అగ్రిమెంట్ కి ఏదైతే సైన్ చేసి సబ్మిట్ చేసి అవన్నీ కూడా మ్యామ్ లీగల్లీ సెటిల్ చేస్తారండి. అవన్నీ సెటిల్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసి డబ్బులన్నీ రిటర్న్ చేసిన తర్వాత లాస్ట్ సెటిల్మెంట్ అప్పుడు ఈ అగ్రిమెంట్ మ్యామ్ చేతికి ఇచ్చేసాడు అతను. అగ్రిమెంట్, మూవీ అగ్రిమెంట్ మ్యామ్ దగ్గర ఉంది ఇప్పుడు. ఓకే, మూవీ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఓకే, అతను చెప్తున్నాడు కదా మా హస్బెండ్ కి చూపించడానికి ఒక ఫేక్ అగ్రిమెంట్, నోటరైజ్డ్ ఫేక్ అగ్రిమెంట్ 40 లక్షలు ఎవరిస్తారండి? మీకు అగ్రిమెంట్ కూడా పంపిస్తాను. ఫేక్ కాదు, అది ఒరిజినల్ అగ్రిమెంట్. మా హస్బెండ్ కి చూపించడానికి 40 లక్షలు ఎవరిస్తారు, దేనికి ఇస్తారు? లీగల్లీ అతను కాంప్లికేషన్ అవదా తర్వాత ఇచ్చారా మీకు 40 లక్షల రూపాయలు? అప్పుడు 40 ఎందుకు ఇస్తారండి? అడ్వాన్స్ ఇచ్చారు అతను. ఎంత ఇచ్చారు? ఎంత అడ్వాన్స్ లాగా అతను ఏంటది గోల్డ్ ఇచ్చారు ఫస్ట్ అడ్వాన్స్. డబ్బులు వేస్ట్ అయిపోతాయి నీ దగ్గర, అయితే బంగారం లేదా ఏదైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయ, విచ్ ఇస్ గుడ్. ఆల్రెడీ కేసులో ఉన్నావు, సో డబ్బులు అలా ఖర్చు అయిపోతూనే ఉంటాయి, నీ దగ్గర అసలు లైఫ్ లో ఏముంది అని చెప్పి చాలా మంచి మాటలు చెప్పి ఎకనామికలీ ఫైనాన్షియలీ ఎలా ఎదగాలో నేర్పించడానికి అతను వచ్చారు నా లైఫ్ లోకి. అలా చెప్పి
అవి ఇచ్చారు, అలా ఇచ్చారు. ఆ ఎకనామికలీ ఫైనాన్షియలీ నేను ఎదిగలేదు, ఏమీ అవ్వలేదు, ఫిజికలీ మెంటలీ డ్యామేజ్ అయిపోయాను. మా నుంచి ఇంకా చాలులే అని చెప్పి అన్ని సెటిల్ చేశారు. అగ్రిమెంట్ ఆవిడ దగ్గర ఉంచుకున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ఆవిడ క్లియర్ గా తెలుసు ఈ అమ్మాయిని హింసించుకు తింటాడు అని చెప్పి ఆ అగ్రిమెంట్ నా దగ్గర ఉన్న సేఫ్ కాదని చెప్పి ఆవిడ దగ్గర ఉంచారు. ఎప్పుడైనా వీడు ఏమైనా ఇబ్బంది పెడితే అవుతుంది హెల్ప్ అని. ఓకే, మీరు ఇల్లు కొనుక్కోవటానికి తను బిల్డర్ కి క్యాష్ ఒక 20 లక్షలు 25 లక్షల రూపాయలు ఇచ్చాడా? బిల్డర్ కి ఇచ్చా అని చెప్పారు కదా, అతను చెప్పేది అబద్ధం నేను చెప్పేది అబద్ధం అంటారు కదా. ఆ బిల్డర్ నెంబర్ ఏదో తీసుకొని ఆ బిల్డర్ దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకొచ్చి ప్లీజ్ నాకు మీ బిల్డర్ నెంబర్ ఉంటే పంపించండి. అతను చెప్పేది అబద్ధమో లేదో అక్కడ కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకే, అది నేను పంపిస్తా. బిల్డర్ అడిగిన 2 lakhs అడ్వాన్స్ ఇచ్చామండి. అగ్రిమెంట్ మీద కూడా అదే ఉంటది. ఓకే, అగ్రిమెంట్ క్యాన్సిల్ అంటే అగ్రిమెంట్ కి అంటే ఫస్ట్ అగ్రిమెంట్ కి అంత మనీ ఇవ్వరు కదా, జస్ట్ మనం బుక్ చేసుకున్నప్పుడు 2 lakhs ఎంతో ఇస్తాం కదా. అది ఇచ్చిన తర్వాత లోన్ కి వెళ్ళాము. లోన్ కి వెళ్తే నా మీద కేసు ఉంది రాదు అని చెప్పి ఈ మ్యామ్ ని ఎంటర్ చేసింది అతను, లక్ష్మీకాంత్ రెడ్డి, నా లైఫ్ లోకి. ఈ అడ్వకేట్ మ్యామ్, లేడీ అడ్వకేట్. ఎందుకు ఆమెను ఎందుకు ఎంటర్ చేశాడు మీ లైఫ్ లోకి? లోన్ అది రాదు, నీ కేసు విషయంలో నీ ఫ్రెండ్స్ వాళ్ళు నేను మోసం చేస్తున్నారు, ఏంటది అడ్వకేట్స్ కూడా నేను చీట్ చేస్తున్నారు, నీకు ఏం చెప్పట్లేదు, నీ ఆధార్ లో నువ్వు క్రిమినల్ అని రిఫ్లెక్ట్ అవుతుంది. ఇతనే చేయించారు క్రిమినల్ రిఫ్లెక్షన్ కూడా, తెలుసా మీకు? సో దట్ నేను ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడ జాబ్ చేయొద్దు, కుక్కలా అర్థం దగ్గర పడి ఉండాలని చెప్పి. హౌ కనింగ్ ఆఫ్ హిమ్. సో అసలు ఆ కేసు ఏంటది, ఎంతవరకు వచ్చింది? మీ పైన తప్పుడు కేసు పెట్టారని మీరు అన్నారు కదా, ఆ నగలు అప్పుడు రికవరీ చేశారు. కోర్ట్ కేసెస్ ఎప్పుడు కూడా 1-2 months లో తేలవు కదండి. వాళ్ళు ఏదో కౌంటర్ వేస్తారు, నేనేదో కౌంటర్ వేస్తాను అని నడుస్తుంది. లేదు, ఆ కేసులో ఏం జరిగింది స్వామి గారు? అసలు మీపై ఏం జరిగింది? అసలు ఆ ఆరోపణ రావడానికి ఆ బంగారం చోరీ కేసులో ఏం జరిగింది? అది కోర్టులో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకూడదు. అది ఫేక్ ఎలిగేషన్ ఆమె పెట్టారో నేను ఫైట్ చేసుకుంటున్నాను. ఒకవేళ అది ఫేక్ ఎలిగేషన్ కాకపోతే నేను రిమాండ్ లోనో జైల్లోనో ఉండాలి. లేదు కదా, బయటే ఉన్నాను కదా. సో విచ్ ఇస్ ఫేక్ ఎలిగేషన్, ఐఎమ్ ఫైట్.